ఫిబ్రవరి 1 నుంచి స్మోకర్లకు షాక్ తగలనుంది. సిగరెట్లు, పాన్ మసాలాలు రేట్లు 40% పెరిగిపోతున్నాయి. జీఎస్టీతో పాటు ఇతర పన్నులను పెంచుకునేలా కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. అయితే మార్కెట్లో అప్పుడే ఫిల్టర్, నాన్ ఫిల్టర్తో పాటు సైజ్ ఆధారంగా సిగరెట్లపై ధరలు పెంచేశారు. సిగరెట్లపై జీఎస్టీ ప్రభావానికి సంబంధించి విశాఖ నుంచి మా ప్రతినిధి రవిచంద్ర మరింత ఇన్ఫర్మేషన్ అందిస్తారు. పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 28% పన్నుల విధానాన్ని 40% పెంచింది. దీని కారణంగా ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్న సిగరెట్లు కానీ, తంబాకు, ఖైనీ లాంటి వాటిని వినియోగాన్ని తగ్గించాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సర్క్యులర్ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం నా చేతిలో ఉన్న ఈ సిగరెట్ ప్యాకెట్ ఖరీదు 340 రూపాయలు ఉంది. ఇప్పుడు పెరిగిన వస్తు సేవల పరిధిలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా 500 రూపాయలు అయిపోతుందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం ఈ పెరుగుదలకు సంబంధించి మన దగ్గర ఒక షాపు ఓనర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ గా సిగరెట్స్ మీద అంటే వాటి యొక్క సైజులను బట్టి సిగరెట్ల మీద 40% వరకు పెంచాలనేది ప్రభుత్వ ఆలోచన. ఎంత పెరిగే అవకాశం ఉంటుంది మీకు? వాస్తవానికి అది పెరుగుతుందన్న మెసేజ్ అయితే మాకేమీ సిగరెట్లు ఇచ్చే కంపెనీ వాళ్ళు కానీ ఎవరు మెసేజ్ మాకు ఇప్పటి వరకు ఇవ్వలేదు. సేలు తగ్గుతుందంటే కొంచెం కొద్ది రోజులు తగ్గుతుంది సార్. అలవాటు మనం ఎప్పుడైనా మామూలు బడ్జెట్ మనం ఎవరైనా సరే 10,000 20,000 జీతగాడు ఉంటాడు. ఆ బడ్జెట్ ప్రకారం మన ఖర్చులు నిమిత్తం చేసుకుంటారు. దీనికి దానివల్ల ఏంటంటే తగ్గే అవకాశం అయితే ఉంటాయి. అది ఆ విధంగా వినియోగదారుడు తగ్గించుకోవాలి అంటే అది వాస్తవానికి మంచిదే. కానీ అది ఏ విధంగా ఉంటుంది అనేది అది ప్రభుత్వాలు గమనించాలి, ప్రజలు వినియోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది. సిగరెట్లు కానీ లేకపోతే ఖైనీకి సంబంధించి అలవాటు ఉన్న వాళ్ళు ఏ విధంగా దీన్ని చూస్తారో చూద్దాం. మీరు వాడే ఖైనీల పైన రోజుకి ఎంత ఖర్చు పెడతారు? ఇప్పుడు రేట్లు పెరిగితే మీ మీద అన్న తగ్గించుకునే అవకాశం ఉంటుంది సార్. మీరు అన్నట్టు 40% పెరిగింది అనుకోండి, ఇది 15 రూపాయలు. 40% పెరిగితే ఎంత? ఇంకొక 5 రూపాయలు పెరుగుతుంది, ఒక 20 రూపాయలు అవుతుంది. మానేస్తానా? మా అన్న వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ వినియోగం తగ్గించాలి, జనాలు మానిపించాలని కాదు, వాళ్ళకి ఆదాయం కావాలి అంతే తప్ప ఎవ్వడూ మానండి. లాక్డౌన్ రోజుల్లోని 100 రూపాయలు 120 రూపాయలు క్వార్టర్ 500 కొనుక్కొని కూడా తాగాం. ఎవ్వడు వ్యసనం అన్నాడు, ఎవ్వడు మాండవు. కాకపోతే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము ఇలాగ రేట్లు పెంచితే వినియోగం తగ్గిపోద్ది అనేసి అని. ఎక్కడ తగ్గిపోద్దో చూపించమనండి. ఏమీ తగ్గదు. ఇప్పుడు నాది ఇది అయిపోద్దండి, ఇంకొక సాయంత్రం కల్లా అయిపోద్ది. మళ్ళీ కొండ మానేస్తానా? 30 రూపాయలు అంటాడు ఈయన. కొండ మానేస్తానా? ఖచ్చితంగా కొంటాను. అంటే కొంత తగ్గించే అవకాశం ఉంటుంది కదా వాడకంలో? ఏది తగ్గించే అవకాశం ఉందండి. వ్యసనపరుడు ఎప్పుడు దేనికి తగ్గడండి. ఇది అంతే. గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే ఈ విధంగా చెప్దాం అంతే తప్ప ఆదాయం కోసం తప్ప ఎవ్వడూ మాండవు. అలవాటు అయిన ఎవరైతే ఉంటారో అలవాటు చేసుకున్న వాళ్ళు వారు ఇప్పుడు ఇమీడియట్ గా మారే అవకాశం అయితే లేదు. సిగరెట్లు కానీ లేకపోతే ఖైనీలు ఇతర వాటి మీద ధరలు పెంచడం వల్ల కొంతవరకు వినియోగం తగ్గిన మాట యథార్థమైనప్పటికీ సాధారణ కన్జ్యూమర్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే అలవాటు పడ్డారో వారికి మాత్రం దానిని వదులుకోలేరు. ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా అయినా కూడా కొని తీసుకోవాల్సిందే. ప్రభుత్వం ఆలోచన మంచిదే అయినప్పటికీ కూడా దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అనేది కన్జ్యూమర్ల అభిప్రాయంగా కనిపిస్తుంది. శ్రీధర్తో రవిచంద్ర, ఎన్టీవీ, విశాఖపట్నం.